నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి 49 బంజారా హిల్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ విజయ మాధురి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఐవీఎఫ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు దాని గురించి మాట్లాడుకునే కంటే ముందు ఒక కపుల్లో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యగా ఎప్పుడు పరిగణిస్తారు దాని గురించి ఫస్ట్ చెప్పండి. నార్మల్గా కపుల్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 year వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారనమాట. ఓకే, 1 year వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ ఆర్ ఎనీథింగ్ కలిసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే సో 1 year తర్వాత కంపల్సరీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా క్లియర్గా ట్రై చేస్తున్నారు అయినా కూడా రావట్లేదు అంటే ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్, మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. అది తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వస్తారు మా దగ్గరికి. మేము ఏం చేస్తామంటే బేసిక్ స్కాన్ ఫస్ట్ ఫీమేల్స్లో ఫస్ట్ హిస్టరీ కనుక్కుంటాం. వాళ్ళ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంతా నార్మల్గా ఉందా లేదా, కలిసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పెళ్ళికి ముందే తనకి ఏమైనా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, ఇంకా వంశపారంపర్యంగా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటాం ఫస్ట్. అండ్ దెన్ ఫీమేల్స్కి ఒక బేసిక్ స్కాన్ ఉంటుంది అనమాట. ఆ బేసిక్ స్కాన్లో మనం ఫస్ట్ యూట్రస్ ఎట్లా ఉంది, యాంటీవర్టెడా రెట్రోవర్టెడ్ పొజిషన్లో ఉందా, గర్భసంచిలో ఉన్న లైనింగ్ ఎలా ఉంది, అండ్ గర్భసంచి పక్కన అండాశయాలు ఉంటాయి అన్నమాట, ఓవరీస్. దాని నుంచే మనకి ఎగ్స్ అనేది రిలీజ్ అవుతాయి, దానివల్ల పీరియడ్స్ వస్తాయి. ఆ ఎగ్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకుంటాం. ఇది బేసిక్ ఇన్ ఫీమేల్ అనమాట. అండ్ మేల్స్లో వచ్చేసేసి మనము సీమెన్ అనాలిసిస్, కణాల టెస్ట్ చేస్తామన్నమాట. ఆ కణాల టెస్ట్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటాం. సో ఈ బేసిస్ మీద పేషెంట్కి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో చాలామంది ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అట్లా ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల ఎక్కువ శాతం ట్రీట్మెంట్కి ఎక్కువగా వస్తున్నారు. ఎందుకు అంటే చాలా మటుకు లేట్ మ్యారేజెస్ అవ్వటం కూడా ఎక్కువ అయిపోయింది. దీనివల్ల వాళ్ళ లైక్ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, లైఫ్లో సెటిల్ అవుదాము, దీనివల్ల కొంచెం ఎక్కువ రోజులు వెయిట్ చేయటం వల్ల కూడా వాళ్ళకి ఎగ్ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ సీమెన్ అనాలిసిస్లో మేల్స్లో కూడా స్పర్మ్లో ఏదైనా ప్రాబ్లం రావటం ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇలా పేషెంట్స్ని మనం చూసిన తర్వాత అండ్ స్పెసిఫికలీ ఏజ్ గ్రూప్ ఇంతే ఐవీఎఫ్ లేదంటే ఇంత టైంలోనే వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అనేది ఎలా చూసుకుంటాము అంటే, ఇఫ్ సపోజ్ 21 years ఓల్డ్ కపుల్ వచ్చారనుకోండి, జస్ట్ వైఫ్కి 21 years, హస్బెండ్ లైక్ 22 or 23 years అయి ఉండొచ్చు. వాళ్ళని స్కానింగ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏజ్లోనే చాలామంది అనుకుంటారు, కొంతమందికి 21, 22 yearsలో కూడా ఐవీఎఫ్ చెప్తాం. ఎందుకు 21, 22లో ఐవీఎఫ్ చెప్తున్నారు డాక్టరు, ఎందుకు మేము ప్రెగ్నెన్సీ రాదా అంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటి అంటే 21, 22 years వాళ్ళకు కూడా ఎగ్స్ క్వాంటిటీ తగ్గిపోతున్నాయి. అండ్ ద క్వాలిటీ కూడా ఏఎంహెచ్ అని ఉంటుంది, యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది, అది చాలామంది తగ్గుతుంది. ఎందుకంటే రీసెంట్గా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, లైక్ ఫ్యూ ఆఫ్ మై లైక్ కజిన్స్ ఉన్నారు, వాళ్ళలో ఒక అమ్మాయి పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది, మేబీ థైరాయిడ్ అట్లా అనుకొని చూసుకున్నాము. కానీ ఎందుకో డౌట్ వచ్చి ఏఎంహెచ్ అనే టెస్ట్ చేసాం, అది చాలా లో ఉంది. అంటే తను ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేదు ఆ విమెన్. ఎంత అంటే 0.01. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అంటే చాలామంది పీసీఓడి లేదు అంటే మేబీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మాకు పీరియడ్స్ రావట్లేదు, థైరాయిడ్ అయి ఉండొచ్చు, ఇలా అనుకొని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. అట్లా అనుకోకుండా మీరు డైరెక్ట్ ఒకసారి హాస్పిటల్కి వస్తే మనం ఫ్యూ టెస్ట్ చేసుకొని డాక్టర్ కరెక్ట్గా చెప్తారు కాబట్టి మీరు డాక్టర్ చెప్పిన సలహా ప్రకారంగా వెళ్ళాలన్నమాట. సో డైరెక్ట్గా చాలామంది ఏంటంటే పీరియడ్స్ ఓకే, అమ్మాయి చిన్న అమ్మాయి కదా, 21 years ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇట్లా ఏం పర్లేదు ఇట్లా ఎక్కువ అనుకుంటున్నారు. అలా అనుకోకుండా మనం ఒకసారి వస్తే దాని ప్రకారంగా చూస్తాం. సో ఈ 21 yearsలో వైఫ్ 21 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, వైఫ్ 21, హస్బెండ్ 22 or 23 అనుకోండి. ఒక్కొక్కసారి ఎగ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదంటే సీమెన్ అనాలిసిస్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు. కానీ డాక్టర్ గారు, అంటే మళ్ళీ కంటిన్యూ చేద్దరు కానీ మీరు చెప్తున్న ఏజ్ చాలా తక్కువ. ఆ ఏజ్ లో కనీసం డౌట్ కూడా రాదు ఎవరికి, వీళ్ళకి పిల్లలు పుట్టరేమో అని వాళ్ళు అనుకోరు, ఇంట్లో పేరెంట్స్ కూడా ఆ డౌట్ రాదు. సో రీజన్ ఏంటంటారు? అంటే సెమెన్ అనాలిసిస్ కావచ్చు, ఇటు ఎగ్ కౌంట్ కావచ్చు, ఇంతలా డ్రాస్టిక్ తగ్గిపోవడానికి మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్, అది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా అయి ఉండొచ్చు. వంశపారంపరంగా వాళ్ళకి చాలా మనం అట్లా హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే
వాళ్ళ వంశంలో ఎవరికన్నా మదర్స్కి ఆర్ యాన్సిస్టర్స్కి ఎవరికన్నా తొందరగా పీరియడ్స్ ఆగిపోవటం అట్లా కూడా ఉంటుంది అనమాట కాజ్. అట్ ద సేమ్ టైం మన పొల్యూషన్ వల్ల అండ్ వాళ్ళు ఎక్కడైనా లైక్ ఏదైనా ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గరలో ఉండటం వల్ల వాళ్ళ ఉండేది దాని వల్ల కూడా ఎగ్ అనేది దెబ్బతినిద్ది అనమాట క్వాలిటీ. సో అందువల్ల వాళ్ళు తొందరగా పీరియడ్స్ ఆగిపోవటము లేకపోతే డిలేడ్ పీరియడ్స్ ఇవన్నీ జరగచ్చు అనమాట. సో అది క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ఆ అపోహల్లో కూడా ఎందుకంటే మనకి ఎక్కువైపోయారు రీసెంట్ టైమ్స్లో చిన్న ఏజ్ అమ్మాయిలకు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటం. వాళ్ళు ఏమంటామంటే POI పేషెంట్స్, పూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్స్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్స్, అంటే తొందరగా 45 years 50 yearsకి రావాల్సిన ఇది ముందే వచ్చేస్తుంది అనమాట. సో ఆ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ కపుల్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. అట్ ద సేమ్ టైం హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. హస్బెండ్కి మరీ తక్కువ ఉన్న దాన్ని ఆబ్వియస్గా డాక్టర్స్ కూడా చాలా సూపర్ లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవటం అనేది రేర్. అవ్వదు అని నేను చెప్పను, కానీ రేర్ అనమాట. అవిద్ది కానీ ఎన్ని రోజులు అనేది చెప్పలేము. సో డిపెండ్స్ ఆన్ ద కపుల్ హిస్టరీ, వాళ్ళకి ఎంత ఫాస్ట్గా కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్, ఆ బేసిస్ మీద మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళకి జస్ట్ ఓవులేషన్ ఇండక్షన్ అంటే జస్ట్ టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఎప్పుడు కలవాలా, లేదంటే IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, స్పర్మ్ శాంపుల్ హస్బెండ్ ఇచ్చింది డైరెక్ట్గా యూట్రస్లో ప్లేస్ చేస్తాము, అది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. నెక్స్ట్ వచ్చేసి IVF కదా, అదేంటంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసి హస్బెండ్ స్పర్మ్ తీసుకొని రెండు మనం ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేసి మళ్ళీ ఆ ఎంబ్రియోస్ తీసుకెళ్ళి ఆడవాళ్ళ యూట్రస్లో పెట్టడం, అది IVF. సో ఏ కేటగిరీ ఆఫ్ పేషెంట్ వాళ్ళు అనేది తెలుసుకొని ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఒక కపుల్ గురించి చెప్తున్నారు, స్పెషల్లీ 20-21 years గర్ల్ అమ్మాయి, 22-23 years అబ్బాయి అని. సో వీళ్ళు కనుక మీ దగ్గరకు వస్తే వాళ్ళ గురించి ఎలా ఉంటుందంటారు? ఇఫ్ ద ఫీమేల్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 21 years కన్నా తక్కువ ఉంటే అకార్డింగ్ టు 2021-22 గైడ్ లైన్స్, ART గైడ్ లైన్స్ ప్రకారం ఫర్ షూర్ IVF చెయ్యము. ART ట్రీట్మెంట్స్ చెయ్యము. ART ఇన్ ద సెన్స్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్లో IUI వస్తుంది, IVF వస్తుంది. సో మనము జస్ట్ ఫాలోఅప్ చేస్తాం పేషెంట్కి. లైక్ ఒకసారి మనము ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి కూడా పంపిస్తాం, ఎందుకు ఈమె హార్మోన్స్ ఇంత ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, థైరాయిడ్ ఏమన్నా ఉందా, కనుక 0 eggs కౌంట్ కనుక తగ్గిపోతే అప్పుడు ఏంటంటారు? అప్పుడు కూడా 21 ఫీమేల్ ఏజ్ 21 దాటితే కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇన్ కేస్ కపుల్స్ ఉన్నారు ఏంటంటే వైఫ్ ఏజ్ కూడా తక్కువ ఉండి ఎగ్స్ లేని వాళ్ళు, చాలా తక్కువ ఎగ్స్ ఉన్నాళ్ళు, హస్బెండ్ ఏజ్ నార్మల్గా ఉండి హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ కూడా ప్రాబ్లం ఉన్నాళ్ళు ఉంటారు. ఇలాంటి కపుల్స్కి మనం ఏం చేస్తామంటే ఎందుకు టాబ్లెట్స్ ఇస్తానే ఉంటాం ట్రీట్మెంట్, అట్ ద సేమ్ టైం ఒక శాంపుల్ ఫ్రీజ్ చేయించుకుంటాం, సీమెన్ సేఫర్ సైడ్. ఎందుకంటే ఈ ఫీమేల్కి 21 దాటితే కానీ మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము కాబట్టి అది కూడా మళ్ళీ తగ్గిపోవద్దు, అట్లీస్ట్ ఒక గ్యామెట్ వాళ్ళదన్నా ఉండాలి అని ట్రైల్లో మనం ఇది ఫ్రీజ్ చేసుకుంటాం. ఫైన్, వెల్ అండ్ గుడ్. దానికి ఈ పేషెంట్ 21 years దాటేసరికి హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంటే గుడ్. ఇన్ కేస్ లేకపోతే ఈ స్పర్మ్ అన్న మనం వాడుకుంటాం. సో ఈ బేసిస్ మీద మనం ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇంతకు ముందు ఏంటంటే లైక్ కిడ్స్ పుట్టడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మనకు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్, మనకున్న అన్ని బేసిస్ మీద పిల్లలు ఒకళ్ళన్నా పుట్టే ఛాన్సెస్ బాగానే ఉంది. కానీ డిపెండ్స్ అనమాట, ప్రతి పేషెంట్ హిస్టరీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ సైన్స్ చాలా అడ్వాన్స్డ్ ఉందని చెప్పొచ్చు కదా డాక్టర్ గారు, బిఫోర్ తో కంపేర్ చేస్తే. అప్పుడు అంటే తల్లి తండ్రి అవ్వడం ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. అవునవును. అదే సీమన్ ఇంతకు ముందు ఫ్రీజింగ్స్ ఇవన్నీ తక్కువ ఉండేది. అండ్ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా లైక్ 5-6 years బ్యాక్ మీరు చూసుకుంటే కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ చాలా హై ఉండేది. అండ్ మనకి తొందరగా ఫర్టిలిటీ సెంటర్స్ కూడా కనిపించాయి కాదు, చాలా రేర్ గా ఉండేవాళ్ళు. అంటే అందరికీ ఒక అపోహ, ఎఫర్ట్ చేయలేమో అని అనుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు ప్రైజింగ్ కూడా చాలా తక్కువ ఉంది. 49 లో చాలా బెటర్ గా ఉంటది ప్రైజింగ్ విత్ హై క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్నమాట. ముఖ్యంగా అంటే మనం IVF గురించి మాట్లాడుకుంటున్నాం. IVF అనేది ఎవరికి ఎక్కువగా యూస్ అవుతుందంటారు? దాని ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, క్లియర్గా ఒకసారి చెప్పండి. IVF ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కపుల్ చూసిన తర్వాత ఒకటి ఏజ్ చెక్ చేస్తాం, ఫీమేల్ ఆర్ మేల్ ఏజ్ చెక్ చేస్తాం, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందో చెక్ చేస్తాము, అండ్ ఫీమేల్ యూట్రస్ ఎలా ఉంది, ఆ యూట్రస్లో ఉన్న లైనింగ్ ఎలా ఉందనేది చెక్ చేస్తాము. నెక్స్ట్ ఓవరీ చెక్ చేస్తాం, ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది చూసుకుంటాం అనమాట.
ఆ ఎగ్స్ బేసెస్ మీద అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అటు ఇటు. ఆ ట్యూబ్స్ స్కాన్లో మనం ఎలాగో చూడము, కానీ హెచ్ఎస్జి అని ఒక టెస్ట్ ఉంది, ఆ ట్యూబ్స్ బేసెస్ మీద కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఎగ్స్ క్వాంటిటీ చాలా తక్కువ ఉండి ఏజ్ అబోవ్ 30 ఉంటే ఫస్ట్ షూర్ ఐవీఎఫ్ చెప్తాం అనమాట. అండ్ మెరిటల్ లైఫ్ ఇఫ్ ఇట్స్ లైక్ మోర్ దాన్ 3-4 years అట్లా ఉందనుకో, ఒక లెస్ దాన్ 1 year ఉంటే ఒక 1 year ట్రై చేయండి అనే చెప్తాం. తక్కువ ఉన్నా కూడా, ఎక్కువ ఉంటే మటుకు వి విల్ ఆస్క్ దెమ్ ఫర్ ఐవీఎఫ్ చెప్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఎగ్స్ ప్లస్ పేషెంట్ ట్యూబ్స్ అంటున్నాను కదా, ఫెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్కి అటు ఇటు ఫెలోపియన్ ట్యూబ్స్. ఈ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫర్టిలైజేషన్, ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో అనమాట. సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అనేది ఉంటే స్పర్మ్ ఎగ్ ఆబ్వియస్లీ మీట్ అవ్వలేదు, ఫర్టిలైజేషన్ జరగదు. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా ఫర్ ష్యూర్ ఐవీఎఫ్ చెప్తాం. అండ్ హస్బెండ్ వైపు హస్బెండ్ స్పర్మ్ చాలా లో ఉండి, మొటిలిటీ లో ఉండి, లైక్ అండ్ నార్మల్ ఫార్మ్స్ అనమాట. స్పర్మ్లో మనం హెడ్, నెక్ అండ్ టెయిల్ 3 parts ఉంటాయి. ఈ 3 partsలో ఏదైనా చిన్న లోపం ఉన్న స్పర్మ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా ఫర్టిలైజేషన్ అనేది జరగడం చాలా కష్టం. ఎందుకంటే ఎగ్ స్ట్రక్చర్లోకి స్పర్మ్ ఇన్సర్ట్ అవ్వాలి దానంతట అదే వెళ్ళి. సో అది వెళ్ళలేకపోతుంది అనమాట ఇఫ్ ద క్వాలిటీ ఆర్ హెల్దీగా లేకపోతే. సో అలాంటి టైమ్స్లో కూడా మనం ఇది ఐవీఎఫ్ చెప్తామన్నమాట. అండ్ ఈ ఐవీఎఫ్ చెప్పేటప్పుడు కొంచెం ఫస్ట్ ప్రీ మెడికేషన్ ఏదన్నా అవసరం అయితే పేషెంట్స్కి ఒక 1 month ఇస్తాము. కొంతమంది పేషెంట్స్కి ఇమీడియట్లీ వీ కెన్ స్టార్ట్ ఆఫ్, కానీ ఫ్యూ పేషెంట్స్కి కొంచెం ప్రీ ట్రీట్మెంట్ 1-2 months ఇచ్చి ఆ తర్వాత ఇంకోసారి చెక్ చేసుకొని ఆ ప్రకారంగా చూస్తాం. అండ్ హస్బెండ్ స్పర్మ్ కొంతమంది ఏజ్డ్ ఒక 40 years అబోవ్ హస్బెండ్స్, లేదంటే 35 years ఏజ్ వాళ్ళకి డిఎఫ్ఐ అని టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉంటుంది అండ్ స్పర్మ్ మొటిలిటీ కూడా ఉన్నా కూడా స్ట్రక్చర్ బాగోనప్పుడు డిఎన్ఏ లోపల ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది అనమాట, స్ప్లిట్ అయిపోవటం అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఫ్యూ ట్యాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక 1-2 months గ్యాప్ తీసుకొని అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేస్తామన్నమాట. అది చూసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తాం అనమాట ఐవీఎఫ్. అండ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా పేషెంట్స్ పీరియడ్ వచ్చిన తర్వాత ఒకసారి మాకు కాల్ చేస్తారు. మనం 2nd day కానీ 3rd day కానీ ఫస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఒక ఫ్యూ బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ E2, P4, FSH, LH అని. ఈ టెస్టులు చేసిన తర్వాత ఆ వాల్యూస్ చెక్ చేసుకొని 2nd day ఆర్ 3rd day నుంచి మినిమమ్ ఆఫ్ 10 days, మ్యాక్సిమమ్ ఆఫ్ 12 to 13 days ఇంజెక్షన్స్ ఉంటాయి. అది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క బాడీ రెస్పాన్స్ అయ్యే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, కొంతమందికి స్లోగా రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి సో ఇంజెక్షన్స్ ఒకరికి 10, 12, 13 అట్లా కూడా పట్టచ్చు. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనం మధ్యలో ఒక 3 to 4 scans ఉంటాయి కంపల్సరీ. ఆ స్కాన్స్ ఎందుకు అంటే మనం ఇచ్చే డోసేజ్ వాళ్ళకి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, సరిపోతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డే రోజు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అని ఇస్తాం అనమాట. మనకు వచ్చిన ఫాలికల్స్ అన్నిట్లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వటానికి. ఓకే, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కరెక్ట్గా 35 to 36 hours మధ్యన మనం పేషెంట్ మనం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి స్మాల్ అనస్థీసియా, పెద్ద అనస్థీసియా అంటే జస్ట్ ఒక ఐవీ ఫ్లూయిడ్ ద్వారా ఇచ్చే అనస్థీసియా ఇస్తాము. డిపెండ్స్ ఆన్ ద ఫాలికల్స్, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో వాళ్ళకి ఆ బేసిస్ మీద. తక్కువ ఉంటే మ్యాక్స్ ఒక 10-15 minutes ప్రొసీజర్, లేదంటే ఒక 1/2 hour ప్రొసీజర్ ఉంటుంది. ఎగ్స్ అన్ని ఎగ్స్ అంటే ఎగ్స్ రిట్రీవ్ చేయము, ఈ ఫాలికల్ అని ఇంత సైజ్ ఫాలికల్ 16 to 18 mm ఫాలికల్స్ అప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా మనం సక్ చేసి ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తాం. ఎంబ్రియాలజిస్ట్ ఆ ఫ్లూయిడ్లో ఎగ్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి కౌంట్ అప్పుడే టెస్ట్ వల్ల తెలుస్తుంది. ఆ ఫాలికల్ ఫ్లూయిడ్ లో ఎగ్ చెక్ చేస్తారు. ఆ ఎగ్ ఏంటంటే వెరీ వెరీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. మైక్రోస్కోప్ లో కూడా మనం 10,000 times జూమ్ చేస్తేనే ఆ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ నేకెడ్ ఐకి కనపడవు. సో మైక్రోస్కోప్ కింద చెక్ చేసి వాళ్ళు మనకి ఎగ్జాక్ట్ ఎన్ని వచ్చినాయి. అండ్ పేషెంట్స్ అనుకుంటారు ఇప్పుడు 10 ఫాలికల్స్ పెరుగుతున్నాయి, 10కి 10 ఎగ్స్ వస్తాయి అనుకుంటారు. చెప్పలేము అట్లాగా. కొన్ని సార్లు ఏంటంటే ఫాలికల్లో నీరు వస్తుంది కానీ దాంట్లో ఎగ్ ఉండకపోవచ్చు. సో మనకి ఎంబ్రియాలజిస్ట్ లాస్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది మనకి చెప్తారు. ఒక 2 hours తర్వాత డినోడేషన్ అంటే దాని చుట్టూతో కొన్ని సెల్స్ ఉంటాయి, అవన్నిటిని తీసేసి సో ఎగ్ ఎలా ఉంది, అది మెచ్యూర్డ్ ఎగ్గా, ఇమ్మెచ్యూర్డ్ ఎగ్గా, లేకపోతే బ్యాడ్ క్వాలిటీ, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న ఎగ్గా అనేది 2 hours మనకు చెప్తారు. ఆ 2 hours తర్వాత ఏవైతే మెచ్యూర్డ్ ఎగ్స్ ఉంటాయో
అప్పుడు హస్బెండ్ స్పర్మ్ని మెచ్యూర్డ్ ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, దాన్ని ఇక్సీ అంటారు అనమాట, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్. రైట్ డాక్టర్ గారు, ఇంతకుముందు ఇక్సీ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా లేటెస్ట్ అని చెప్పేసి దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? యా, ఇక్సీ ఐవీఎఫ్ అని 2 టైప్స్ ఉండేవి ఇంతకు ముందు. లైక్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఐవీఎఫ్ ఎట్లా ఉండేది అంటే, ఒక డిష్లో ఎగ్స్ మనం అదే ఎగ్ కలెక్ట్ చేసిన తర్వాత ఎగ్స్ మనం డిపాజిట్ చేసి అదే డిష్లో మనం స్పర్మ్ అనేది లీవ్ చేసేస్తాం. ఓకే, సో ఎగ్ అండ్ స్పర్మ్ దానంతట అదే కలవాలి, ఫర్టిలైజేషన్. అదే ఇక్సీ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే, మనం ఎగ్ని ఒక్కొక్క ఎగ్ హోల్డ్ చేసుకొని స్పర్మ్ అనేది మనమే లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. సో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా న్యాచురల్గా కూడా ఎగ్ అండ్ స్పర్మే కలవాలి కదా, కానీ అది కలవట్లేదనే మనం ఐవీఎఫ్ చేస్తున్నాం. జస్ట్ అట్లా స్పర్మ్ని బాలేని స్పర్మ్ని అక్కడ వదిలేసాం అనుకోండి, మళ్ళీ ఆబ్వియస్గా ఇంజెక్ట్ అవ్వదు. సో రీసెంట్గా ఇక్సీ అనమాట. సో డైరెక్ట్గా స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేస్తాం, ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేస్తే అన్నిట్లో ఏవి బాగున్నాయో చెక్ చేసుకొని స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డే మనం చెక్ చేస్తాం ఎన్ని కలిసినాయో, ఎన్ని ఫర్టిలైజేషన్ అయ్యిందనేది. ఎందుకు అంటే అన్ని ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలవవు. అది నిజంగా ఎవ్రీ మంత్ కలిసేటుంటే ఎవ్రీ మంత్ అందరూ ప్రెగ్నెంట్ అవ్వచ్చు, కానీ అది నేచర్ అట్లా ఇచ్చింది. అవుట్ ఆఫ్ నేచర్ మనం కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నాం కానీ కొన్ని మనం చేయలేం. సో ఫర్టిలైజేషన్ డే 1 అంటాం అనమాట. అట్లా డే 2, డే 3, డే 4, డే 5, 5th డే దాకా మనం ల్యాబ్లో కల్చర్ చేస్తాం. నెక్స్ట్ డే 3 ఒకసారి చెక్ చేస్తాం అనమాట. డే 3 ఎంబ్రియోస్ కూడా ఒక్కోసారి ట్రాన్స్ఫరబుల్ ఎంబ్రియోస్ ఉంటాయి, అయ్యే ఒకసారి డైరెక్ట్గా పేషెంట్ యూట్రస్లో పెడతాము. డే 5 బెటర్ ఎంబ్రియోస్ అనమాట, బ్లాస్టోసిస్ట్ స్టేజ్ అంటాం అనమాట. సో ఆ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ హిస్టరీ. అంటే కొంతమంది పేషెంట్స్కి చాలా తక్కువ ఉంటాయి, మంచిగా గర్భసంచిలో ఉన్న లేయర్ బాగుంది అనుకోండి, ఆ ఎంబ్రియోస్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రీజింగ్, ఒకే ఎంబ్రియో వచ్చింది అనుకోండి, B to C గ్రేడ్ క్వాలిటీ, ఆ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసే బదులు డైరెక్ట్గా యూట్రస్లోకి పెట్టేసాం అనుకోండి, ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాంటి పేషెంట్స్కి. అట్లా కాకుండా ఎక్కువ ఉంటాయి, పీసీఓడి పేషెంట్స్కి చాలా ఎక్కువ ఎగ్స్ వస్తాయి. అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే, నార్మల్గా ఓవరీ ఇంత సైజ్ ఉంటుంది, మనం ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంత సైజ్కి వస్తుంది. ఓకే, అండ్ హార్మోన్స్ కూడా ఓవర్గా రిలీజ్ అయి ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి మనము ఫ్రీజింగ్ చేస్తాం ఫస్ట్ షూర్. ఫ్రీజింగ్ చేసి ఒక 1 month గ్యాప్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. లావణ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి లావణ్య గారు, డాక్టర్ గారు ఉన్నారండి, విజయమాధురి గారు, మాట్లాడండి అమ్మా. హలో, లావణ్య చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, మీ ఏజ్ ఎంత అమ్మా? 32 ఉంటుంది. ఏంటండి? 32. ఓకే. మీ హస్బెండ్ ఏజ్? 40. ఓకే. ఫస్ట్ బేబీ ఏజ్? ఇప్పుడు 4.5 years. ఓకే. ఏంటి ఇంకేమన్నా చెప్పండి అమ్మా, మీ కంప్లైంట్స్ ఏంటి? పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు. ఓకే. మీరు మరి ఎక్కడైనా చూపించుకున్నారా అమ్మా పీరియడ్స్ ఎందుకు రావట్లేదు అనేది? ఇంకా ఇప్పుడు బాబు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ చేయించుకున్నప్పుడు పీసీఓడి అన్నారు. ఓకే, సరే. పీసీఓడి ఉంటే ఆబ్వియస్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి చాలా మందికి, కొంతమందికి రెగ్యులర్ ఉండొచ్చు. మీరు ఏం చేయాలి అంటే, ఒక్కసారి మీరు హాస్పిటల్కి వస్తే క్లియర్గా అసలు పీసీఓడి ఉందా లేదా, మీ హస్బెండ్ స్పర్మ్ 4.5 years బ్యాక్ బాగానే ఉండొచ్చు. అండ్ ఏజ్ ఇంపార్టెంట్, మీ హస్బెండ్ ఏజ్ 40 years ఉంది. స్మోకింగ్, డ్రింకింగ్ అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఈ 4.5 yearsలో స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బికాస్ ఆఫ్ ఏదన్నా లైఫ్ స్టైల్ వల్ల కానీ తన ఏజ్ వల్ల కానీ. ఒకసారి అది కూడా మనం చెక్ చేసుకోవాలమ్మా. సో అది చెక్ చేసుకొని మీకు పీరియడ్స్ రెగ్యులర్ వచ్చేటట్టు చేసిన తర్వాత మనం ఏంటి అనేది మీకు క్లియర్గా ప్లాన్ అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ వస్తే మేము చూసి చెప్పగలం అనమాట. ఓకేనా? అంటే పీరియడ్స్ కోసం రెజిస్టర్ టాబ్లెట్ తీసుకోవచ్చా ఎవ్రీ మంత్? అట్లా రెజిస్ట్రాన్తో ఎప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. మనం పర్ఫెక్ట్గా ఎగ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కలవాలి అనేది కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే అలా పిల్స్ ఓన్గా వేసేసుకో, అది ఓన్గా వేసుకోకూడదు. అంటే పేషెంట్స్ ఎలా ఉంటారంటే పీరియడ్ రావాలి అన్న కాన్సెప్టే, కానీ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అసలు రావట్లేదు అంటే ఆబ్వియస్గా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అర్థం పీసీఓడి. సో అది చూసుకుంటాము, అది చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని ప్రకారం న్యాచురల్ ట్రై చేయొచ్చు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ అయ్యింది కాబట్టి మీకు ఫస్ట్ న్యాచురల్ అయినా ఏమన్నా ట్రీట్మెంటా?
మాస్టర్ అవ్వలేదు మేడం. ఆ, ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నారు? అప్పుడు కూడా తీసేవాడు 6 months అది ఇచ్చారు. తర్వాత ఫర్టిలైజేషన్ అది ఇది అన్నీ చేశారు. క్లియర్గా వినపడట్లేదమ్మా. మీకు డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా సెంటర్కి రావచ్చు, మేము మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. ఓకేనా? ఒకసారి హాస్పిటల్కి వెళ్తే గనక లావణ్య గారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి మాట్లాడడం వల్ల అయితే నష్టం ఉండదు కదా, డాక్టర్ గారు చూసి క్లియర్గా చెప్తారు. రైట్ డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నదాన్ని కంటిన్యూ చేస్తారా? ఎక్కడ ఉన్నాను? ఇక్సీ గురించి క్లియర్గా చెప్తా ఉన్నారు మనకి. ఇక్సీ డే 5 ఎంబ్రియో అనే తర్వాత ఇంకొకటి పేషెంట్స్ పీసీఓడి అనుకోండి, ఎక్కువ ఎగ్స్ ఉంటాయి, ఆ ఓవరీ సైజు మళ్ళీ నార్మల్ సైజ్కి రావడానికి ఒక 1 month పట్టచ్చు పేషెంట్కి. సో ఒక పీరియడ్ ఆగి నెక్స్ట్ ఇంజెక్షన్ వల్ల అలా అవుతుందా? మనం నార్మల్గా ఇంత సైజ్ ఓవరీ ఉందంటాను కదా, చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి దాంట్లో. మనం వన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అవన్నీ పెద్ద సైజ్ అవుతాయి, 16 to 18 mm. అలాంటి ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఆబ్వియస్గా ఇంత సైజ్ అవుతుంది, పెద్దగా అవుతుంది కదా యూట్రస్, సారీ ఓవరీ. ఆ ఓవరీ మళ్ళీ నార్మల్ స్టేజ్ అండ్ హార్మోన్స్ అన్ని బ్యాక్ టు నార్మల్ రావాలంటే కొంతమంది పేషెంట్స్కి 15 days అయిపోద్ది, కొంతమందికి 1 month అవుతుంది. సో మనం మళ్ళీ క్లియర్గా చెక్ చేసుకొని ఒక 1 month గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి పేషెంట్స్కి ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో ఉన్న లేయర్ని పెంచడానికి ఫ్యూ టాబ్లెట్స్ ఇస్తాం. ఓకే, ఆ లేయర్ మంచిగా వచ్చిన తర్వాతే ఎంబ్రియో అనేది మనం యూట్రస్లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి అండ్ ఎండోమెట్రియం కూడా మంచిగా గ్రో అయ్యి దాని బ్లడ్ సప్లై కూడా బాగుండాలి. ఎట్లాగా అంటే మనకి ఇప్పుడు ఎండోమెట్రియం వచ్చేసి మనకి ఒక నేల, ఎంబ్రియో వచ్చేసి ఒక సీడ్ అనమాట. సీడ్ బాగోపోయినా అండ్ ల్యాండ్ నేల కూడా బాగోపోయినా, ఏది బాగోపోయినా మనకి ప్లాంట్ అనేది రాదు. అట్లాగా రెండిట్లో ఏది బాగోపోయినా ప్రెగ్నెన్సీ రాదు అనమాట. సో రెండు క్లియర్గా చెక్ చేసుకొని ఆ తర్వాత ఎంబ్రియో ప్లేస్ చేస్తాం. ఎంబ్రియో ప్లేస్ చేసిన తర్వాత కరెక్ట్గా 2 weeksకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట పేషెంట్కి. ఈ 2 weeksలో మనం ఇచ్చే మెడికేషన్ కంపల్సరీ టైం టు టైం తీసుకోవాలి. బెడ్ రెస్ట్ అయితే మేమేం సజెస్ట్ చెయ్యము, 99% ఏ పేషెంట్కి సజెస్ట్ చెయ్యము. డైలీ మీరు రొటీన్ వర్క్ చేసుకోవచ్చు కానీ హెవీ వర్క్స్ చెయ్యొద్దు అంట. సడన్గా బకెట్స్ ఎత్తటం, ఏదైనా బరువు పనులు, లేదంటే సడన్గా ఉంగటం లెగటం, ఇవి తప్పించి డే టు డే వర్క్ స్లోగా ఏదన్నా మీ నార్మల్ ఫేస్లో చేసుకోవచ్చు అని. ఇప్పుడు నార్మల్ గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కి సంబంధించి ఏమన్నా? ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అదే రన్నింగ్, జాగింగ్, బ్రిస్క్ వాక్ ఇవన్నీ వద్దు అంటాము. ఏదైనా స్లో ఫేస్, నార్మల్ ఫేస్ లో వెళ్తే ప్రాబ్లం అస్సలకి ఏమి ఉండదు. ఓకే, అలాగే సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది డాక్టర్ గారు ఇందులో? ఓవరాల్ ఆల్ ఓవర్ వరల్డ్ మనకి 65 to 70% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎక్కువగానే అని చెప్పుకోవచ్చు. ఇది వరకు ఏంటంటే లైక్ 50%, 40%. బికాస్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ పేషెంట్స్ అండ్ చాలా మందికి అవగాహన ఎక్కువ అయిపోయింది. ఓకే మనకి 1 year అయింది ఇంకా రావట్లేదు, ఏదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేవాళ్ళు సిటీస్లో కొంచెం పర్లేదు, దే ఆర్ ట్రైయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ విలేజెస్లో లైక్ వీ షుడ్ మోటివేట్ దెమ్, వచ్చి చూపించుకోవటం ఇదంతా చేయాలన్నమాట. కానీ విలేజెస్లో కూడా ఇంతకు ముందు అంటే పిల్లలు అవ్వకపోయినా కూడా అలాగే ఉండేవాళ్ళు తెలిసినంత వరకు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అంటే టీవీల వల్లనో సోషల్ మీడియా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కామ్గా ఉండే వాళ్ళు అయితే తక్కువైపోయారు. ఒకసారి వెళ్దాం, చూపించుకుందాం, ఏం చెప్తారో చూద్దాం. కాకపోతే ఎక్కువ రోజులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత 5 years, 10 years, 15 years కూడా ఉంటుంది. అది కూడా తప్పు అనమాట. ప్రాబ్లం మనకు డిటెక్ట్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా సక్సెస్ ఎక్కువ, సక్సెస్ రేట్ కూడా పెరిగిద్ది. అదే ఎక్కువ గ్యాప్ ఉంది అనుకోండి, రిజల్ట్ అనేది కొంచెం తక్కువ అయిద్ది, సో లేట్ కూడా అవుతుంది అనమాట. ప్రొసీజర్స్ ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది డిటెక్ట్ చేయడానికి టైం పట్టిద్ది అన్ని అనమాట. ముఖ్యంగా ఐవీఎఫ్కి వస్తే డాక్టర్ గారు ఇప్పుడు 40+ వాళ్ళు కూడా కొంతమంది అంటే లేట్గా మ్యారేజ్ చేసుకొని ఐడియా లేకపోవడం వల్ల, ఎగ్ ప్రిజర్వ్ చేసుకోకపోవడం వల్ల, ఇవన్నీ రీజన్స్ వల్ల 40 తర్వాత కూడా అంటే ఇంకొంతమంది ఇట్లా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, 40 తర్వాత కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటారు, 42, 41 ఇట్లా. సో అలాంటి వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది? వాళ్ళకి వాళ్ళ ఓన్ బేబీ పాసిబిలిటీ ఉంటుందా? 40 అబోవ్ పేషెంట్స్ మన దగ్గరికి వస్తే ఫస్ట్ సేమ్ అందరికి లాగా తనకి స్కాన్ చేస్తాం, ఫ్యూ బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం, అండ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని ఆ బేసిస్ మీదే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆబ్వియస్లీ క్వాంటిటీ తక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటాయి, అండ్ అబోవ్ 35 ఏజ్ ఛాన్సెస్ ఆఫ్ అబ్నార్మల్ బేబీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. డౌన్ సిండ్రోమ్ బేబీస్ ఇట్లాగా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వాళ్ళు చూసుకొని ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక్క సైకిల్లో అవ్వకపోవచ్చు,
2 cycles కూడా పాచ్. ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ కీన్ ఆఫ్ దేర్ సెల్ఫ్ ఎగ్ అండ్ ఫైనాన్షియల్లీ దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్, అలాంటప్పుడు మనం ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే ఒక ఎగ్ వచ్చినా మనం ఆ ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదు చెక్ చేసుకొని అండ్ ఎంబ్రియో టెస్టింగ్కి పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే జెనెటిక్, ఇందాక చెప్పినట్టు 35 అబోవ్ వాళ్ళకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ పీజీటీ టెస్ట్ ఉంటుంది అనమాట, ప్రీ జెనెటిక్ టెస్టింగ్, ఎంబ్రియో టెస్టింగ్ చేస్తామన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ బేబీని పెడితే ఆబ్వియస్గా అబ్నార్మల్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా, లేదంటే మధ్యలో ప్రాబ్లం ఉందని తెలిసినా దాన్ని మళ్ళీ అబార్ట్ చేసుకోవాలి అనమాట. సో మనం పేషెంట్ ఫైనాన్షియల్ థింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బేసిస్ మీద కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అనమాట. వాళ్ళకి అంత ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోద్ది అనుకుంటే డోనర్ ఎగ్ అని వేరేది ఉంటుంది అబోవ్ 40 years వాళ్ళకి, ఆ డోనర్ ఎగ్ సజెస్ట్ చేస్తాము. ఇట్లా డిపెండ్స్ అనమాట. ఏదైనా పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని డిఫరెంట్ వేస్లో మనం వాళ్ళని ట్రీట్ చేయాలి. వాళ్ళ ఫిజికల్గా ట్రీట్ చేయాలి, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొనే మనం ఫైనలీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. హస్బెండ్ వైఫ్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి హస్బెండ్కి ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కొక్కసారి వైఫ్కి ప్రాబ్లం, టుగెదర్ దే ఆర్ అ కపుల్, వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేయరు చాలా మటుకు. ఏంటి ఎలాగంటే వైఫ్లోనే ప్రాబ్లం ఉంది, హస్బెండ్, ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. సో సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా కపుల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ డాక్టర్ గారు, నిజానికి పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళకి ఒకసారి కనుక ఐవీఎఫ్కి వస్తే, మీలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఏ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు కలగరు, ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదే వాళ్ళ హెల్త్ ప్లస్. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.